సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వింజనంపాడు వద్ద గుంటూరు ఛానల్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించారు. ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం 369 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని అన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, టీడీపీ నేతలు రైతులతో కలిసి గుంటూరు ఛానల్ను పరిశీలించారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ ఫ్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గుర్రపు డెగ్గ పెరిగిపోతుందన్నారు. ఛానల్ ఆధునీకరణతో పాటు పొడిగింపు చేస్తున్నామని చెప్పారు. 47 కిలోమీటర్ల నుండి 76 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామన్నారు. 75,000 ఎకరాల సాగు, 50 గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని తెలిపారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో టీడీపీ ఇచ్చిన గుంటూరు ఛానల్ ఆధునీకరణ పొడిగింపును వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేయడం, మరి ఆయన రైతు శ్రేయస్సు, రైతు రాజ్యం, రైతు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి జీవనాధారమైనటువంటి ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేశాడంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది దాదాపుగా ఒక 41 గ్రామాలకి ఈ 3 నియోజకవర్గాల్లోనే మంగళగిరి కానీ, పత్తిపాడు కానీ, పొన్నూరు కానీ 41 గ్రామాలకి మంచినీళ్ళు వస్తాయి. అట్లాగే పరచూరు కలుపుకుంటే ఇంకొక 9 గ్రామాలు వేసుకుంటే 50 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. ఒక 75,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిన్నబాబు దీన్ని వెంటనే మన పెద్ద సార్ దగ్గర చర్చించి ఆర్థిక పరిస్థితులు అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రాజెక్టు ఇవ్వాల్సిందని పట్టుబట్టి ఈ ప్రాజెక్టుని మంజూరు చేయించినందుకు మన యువనేత నారా లోకేష్ బాబు గారికి కూడా మనం అందరూ గట్టిగా అభినందించాలి. సరే, ఇంకా ఈరోజు మనము ఏదైతే రైతులకి హామీ ఇచ్చామో ఆ 2 ప్రాజెక్టులు కూడా మనం చేసుకోగలిగాం. సో వీటిని తొందరలోనే అంటే ప్రారంభించుకోవడానికి మనం అందరూ కూడా రైతులందరూ ఒక కమిటీలాగా ఏర్పడి ఏ గ్రామంలో ఆ గ్రామంలో మనమంతా సహకరించుకుంటే ఈ ప్రాజెక్టు ఒక 1 year 2 yearsలో కంప్లీట్ చేసుకోగలుగుతాం. మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యాభిలాషులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేకేసీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. సమస్యలపై పోరాటం చేయడంలో రామకృష్ణ వెనకాడరని అన్నారు. అలాంటి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్ బాబు, గుత్తా శ్రీనివాసరావు, మధుసూదన్ రావు, గంటా శ్రీనివాసరావు, మోహన్ రావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళందరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే మీరు ఉన్నారో, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజున ఒక ప్రాసెస్ను ముందర స్టార్ట్ చేయండి. తర్వాత ప్రభుత్వం పార్టీ ఏ రకంగా స్పందించిందో తర్వాత సంగతి. ముందు మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎవరికి మనం వెనకబడకుండా ఉండటానికి ముందు మనం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మీ అందరి దృష్టిని కేంద్రీకరించమని చెప్పి కోరుకుంటూ, నేను ఎంత చెప్పినా కూడా అది తక్కువే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి నిశ్శబ్దంగానే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జేసీ అస్తోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. కూటమి పాలనలో విద్యా సంస్కరణలో ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనపరిచాయని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో చరిత్ర సృష్టించారని అన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించినట్లు చెప్పారు. జిల్లాలో 82% ఉత్తీర్ణత ఉండగా ప్రతిపాడు 100% ఫలితాలు సాధించిందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వలన మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఉపాధ్యాయులు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, పిల్లలు మరింత కష్టపడ్డారు. వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఈరోజు 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో సాధించారంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం. పత్తిపాడు నియోజకవర్గం గ్రామీణ నియోజకవర్గం అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎంతో ప్రతిభ కనపరిచారు. కాబట్టి వారిని గౌరవించడం, వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించడం, వాళ్ళకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం మా ప్రథమమైనటువంటి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలో తక్కువ మార్కులు వస్తాయనే విధానం నుండి అత్యధిక మార్కులు వస్తాయనే స్థితికి రావడం ఆనందంగా ఉందని కమిషనర్ మయూర్ అశోక్ వెల్లడించారు. ముఖ్యంగా మన జిల్లా చూస్తే మన పర్సెంటేజ్ 82% ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద రీసెంట్ హిస్టరీస్. సో దానికి ముఖ్యంగా కారణాలు ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ మినిస్టర్ సార్ లోకేష్ సార్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, దాని తర్వాత కమిషనర్ సార్, కలెక్టర్ మేడం ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఎస్పెషలీ ప్రతిపాడి కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఆల్మోస్ట్ 6 స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అచీవ్మెంట్. 590, 582, 585 అలాంటి మంచి మార్క్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అయితే అంటే ఎప్పుడు కూడా తక్కువ మార్క్ ఉండేవి, మెరిట్ స్టూడెంట్ కాదు అని ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తం మారిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతా మంచి మార్క్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల ఒక ఇమేజ్ మొత్తం, ఒక మెసేజ్ అందరికీ వెళ్ళిపోయింది. ఇలానే కంటిన్యూ చేయాలి ఈ ఉద్దేశంతో ఇవాళ ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఫెలిసిటేషన్ చూసుకొని ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఈ కారణంతో ఇవాళ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. వైసీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ రైతుల వద్ద తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి గోడౌన్లో దాచిన సరుకుని టీడీపీ నాయకులు బహిర్గతం చేశారు. దొంగే దొంగ అన్న చందంగా అంబటి మురళీకృష్ణ గుంటూరులో మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ధర్నా చేశారని పొన్నూరు టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతుల వద్ద అంబటి మురళీకృష్ణ తన అనుచరులతో 1600 నుంచి 1720 రూపాయలకు కొనుగోలు చేసి తమ గోడౌన్లో దాచారని టీడీపీ నాయకులు తెలిపారు. సంగం డైరీ 2100 నుంచి 2200 వరకు మొక్కజొన్న కొనుగోలు చేసిందని అన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిల్వల మీద వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని ధూళిపాలెం నరేంద్ర పిలుపునిచ్చారని అన్నారు. అందుకే ఈరోజు మామిళ్లపల్లిలోని అంబటి మురళీకృష్ణ ఇంటి పక్కన ఎన్నికల కొరకు నిర్మించిన గోదాములో మొక్కజొన్న నిల్వలను బహిర్గతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 3000 క్వింటాల మొక్కజొన్నలు మన గోదాములో చేశాడు ఇది అంబటి మురళి గారి గోదాం. అంబటి మురళి గారు ప్రెస్ లో చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొక పని. అతను అంబటి కృష్ణ, అంబటి మురళి ఇంకొక 5 ఓకర్ని తయారు చేసుకుని గ్రామాల్లో 1700, 1800 మొక్కజొన్న రేటు ఉంటే 1620 కొనుక్కొచ్చి ఇంటర్నేషనల్ మిడ్ వైఫ్స్ డే సందర్భంగా జీజీహెచ్లో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ సాధారణ సహజ ప్రసవం ద్వారానే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అయ్యేందుకు మిడ్వైఫ్స్ కృషి చేస్తారని అన్నారు. మందులు, ఆపరేషన్లు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై
మిడ్వైఫ్స్ గర్భిణీ స్త్రీలకు తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మిడ్వైఫ్ సర్వీసెస్ హెచ్ఓడి కెవి శ్రీదేవి, కె మల్లిక, పి అపర్ణ, బేబీ, పిఎం మాధవి, జి పార్వతి, మిడ్వైఫ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈసారి మన గవర్నమెంట్ ఇచ్చిన థీమ్ ఏంటంటే 1 మిలియన్ ప్లస్ మిడ్వైఫ్స్. ఇలాంటి ఈ థీమ్ తోటి వీరందరూ కూడా గర్భం దాల్చిన స్త్రీలకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా గత 3 ఏళ్లుగా చాలా పాటుపడుతున్నారు సాధారణ ప్రసవాలు అవ్వాలని చెప్పి. ఈ గర్భిణీ స్త్రీలకు వీళ్ళు ఎక్సర్సైజులు చెప్పటము, పడుకుండే పోస్చర్స్ చెప్పటము, ఆహార నియమాలు చెప్పటము, అంటే నాన్ ఫార్మకలాజికల్ పద్ధతులు, అంటే మందులు ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవం ఎలా అవుతుంది, ఎలా చేస్తే వీళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, స్త్రీ సహజ సిద్ధమైన అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్ ఇది, సహజ సిద్ధమైన డెలివరీ ఎలా అవ్వాలి, ఆ తల్లి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ తల్లి ఆకృతిని కానీ ఆ తల్లి రక్తస్రావం అవ్వకుండా చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి 2-3 రోజులు ఇంటికి వెళ్ళే పద్ధతులన్నీ కూడా వీళ్ళు మనకి తెలియజెప్తారు. వీళ్ళు ఇంతమంది నర్సింగ్ ఈ మిడ్వైఫ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవాళ రోజున ఎంసీహెచ్ బ్లాక్ 100 కోట్లతో మొన్న మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, మీకు తెలుసు. అక్కడ కూడా వేరే సర్వీసెస్ కొనసాగిస్తారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. బీఆర్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్, పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ కొండయ్య, స్టెప్ మేనేజర్ రాధిక మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో 53 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపుల్లో క్రీడాకారులకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి కోచ్లతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపుల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు అకాడమీలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు 1000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మీరావలి, గోపి, మురళీకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 53 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది 18 మండలాల్లో గుంటూరు జిల్లా మొత్తంలో. అలాగే వీళ్ళకి మే 1 నుంచి 37 వరకు వివిధ క్రీడా సదుపాయాలతో మన గవర్నమెంట్ నుంచి క్రీడా సదుపాయాలు కూడా అందించడం జరిగింది. వాటికి సంబంధించిన కోచ్లు కూడా ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళకు కూడా క్రీడా పరికరాలు అందించడం జరిగింది. ఇలా మే 1 నుంచి 31 వరకు వీళ్ళకి పౌష్టికాహారం కూడా మనకి గవర్నమెంట్ నుంచి మనకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళకి ఈ 1 మంత్ ఈ క్రీడా సదుపాయాలు వినియోగించుకొని మే 1 నుంచి 31 వరకు వివిధ క్రీడాంశాలలో బాగా పాల్గొని దాంట్లో మంచి ప్రతిభని చూపించాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని మళ్ళీ టాలెంటెడ్గా గుర్తించేసేసి రానున్న అకాడమీస్లో కానీ స్పోర్ట్స్ హాస్టల్లో కానీ వీళ్ళని సద్వినియోగం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం. లోకేష్ డాన్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ని డాన్స్ పై ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. అర్హతను బట్టి ఈ సమ్మర్ క్యాంపులో ఉచితంగా డాన్స్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్యాంపుకు సంబంధించిన పోస్టర్ను డాన్స్ మాస్టర్ లోకేష్ తదితరులతో కలిసి నసీర్ ఆవిష్కరించారు. సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించి కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇప్పుడు మాకు ఈ లోకేష్ డాన్స్ అకాడమీలో సమ్మర్ క్లాసులు ఉచితంగా కొంతమందికి వాళ్ళ అర్హతను బట్టి మేము నేర్పిస్తాము. తప్పకుండా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.